శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. భారతావనిలో ఒక అద్భుత ఆలయం అయోధ్య శ్రీరామ మందిరం. జనవరి 22 కోట్లాది భారతీయుల కలలు సాకారమైన రోజు. 5 శతాబ్దాల ధర్మ పోరాటం, కొన్ని దశాబ్దాల న్యాయ పోరాటం ఫలించిన పర్వదినం. భారతదేశ ఆలయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. మానవాళికి మంగళప్రదం. కైలాస మానస సరోవరం సమస్త పుష్కర తీర్థాలు కలిపితే ఎంతటి మహామహిమాన్విత జలం అవుతుందో అంతటి మహామహిమాన్విత తీర్థం సరయూ నది. ఈ నదీ తీరాన వైకుంఠమే భువికి వచ్చి ఒక మహాకాంతి మండల రాశిగా కొలువు తీరింది అయోధ్య శ్రీరామ మందిరం. అయోధ్యకు అపరాజిత అని మరో పేరు ఉంది, అనగా అపజయం లేనిది. నేడు అయోధ్య దివి వైకుంఠమే కాదు, అది సత్యలోకం. కైలాసం త్రితత్వ ఏకత్వానికి ప్రతీక అయోధ్య. ఇక్కడ నయన మనోహరుడైన బాలరాముని మూలమూర్తితో పాటుగా శైవ, వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాలలోని సర్వదేవీ దేవతా మూర్తులందరూ కొలువు తీరి ఉన్నారు. అయోధ్య శ్రీరామ మందిరాన్ని దర్శించుకుంటే దేశంలో సమస్త క్షేత్రాలను ఏకకాలంలో దర్శించుకున్నట్లే. సమస్త తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం ఒక్క సరయూ నదిలో స్నానమాచరిస్తే లభిస్తుంది. బాలరాముడి బుడిబుడి నడకల మువ్వల సవ్వడులే వేదఘోషలై పరిడవిల్లిన నేల అయోధ్య. పృథ్వీనంతా పరిపాలించిన రామరాజ్యానికి రాజధాని అయోధ్య. అయోధ్య శ్రీరామ మందిరం భారతావనిలో శ్రీరాముడి రామరాజ్య పాలనకు ఒక శుభ సంకేతం. దేశ ప్రతిష్టతకు, జాతి మనుగడకు ఇది శుభారంభం. 500 ఏండ్ల నిరీక్షణ, న్యాయ పోరాటాలు. 5 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు శ్రీరామ జన్మభూమికి అనుకూలమైన తీర్పు. 2020 ఆగస్టు 5న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆలయ శంకుస్థాపన చేయటంతో శరవేగంగా పనులు మొదలయ్యాయి. దేశంలో పెద్ద పారిశ్రామికవేత్తలు ఆలయ నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడిన అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారు ప్రజల రాముడి ఆలయాన్ని ప్రజలే నిర్మించుకోవాలని కంకణం కట్టుకున్నారు. ప్రజలను విరాళాలు ఇవ్వమని కోరింది. అయోధ్య శ్రీరామ మందిరానికి దరిదాపు 2000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే దరిదాపు 3900 కోట్ల రూపాయలు రావడంతో ప్రజల నుంచి విరాళాలు స్వీకరించడం ఆపేశారు. ప్రఖ్యాత వాస్తుశిల్పి చంద్రకాంత్ భాయ సోంపుర బృందం ముందుగానే తయారు చేసుకున్న అయోధ్య ఆలయ ఆకృతికి రూపం ఇవ్వడం ప్రారంభించింది. ప్రతిష్టాత్మకంగా ఆలయ నిర్మాణం జరిగింది. ఒక్కొక్క రాయి 2 టన్నుల బరువు గల రాజస్థాన్ గ్రానైట్ రాయితో, వాటిపై ప్రతి అంగుళం అద్భుతమైన శిల్పాలు చెక్కి నగరశైలి శిల్ప నిర్మాణ వైభవాన్ని ఆవిష్కరించారు. అయోధ్య రామ మందిరం అంతా రామాయణంలో ఎన్నో ఘట్టాలను నేత్రపర్వంగా మలిచారు. ఇక పురాణ ఇతిహాసాలలోని మరెన్నో సన్నివేశాలను రమణీయంగా చిత్రీకరించారు. 5 సంవత్సరాల బాలరాముడి విగ్రహమూర్తిని ఒక్క క్షణం పాటు దర్శించుకోగలిగిన మన జన్మ చరితార్థమే. శివాలయం, సప్తఋషుల మందిరాలు మాటల కందని శిల్ప సంపదతో అలరారుతున్నాయి. ఆలయ నిర్మాణానికి పూర్వం నుంచి విహెచ్పి వారి కరసేవకపురంలో మహాశిల్పులు చెక్కిన విగ్రహమూర్తులను కూడా ఆలయ నిర్మాణంలో వినియోగించారు. పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 160 అడుగులతో సువిశాలమైన 5 మండపాలతో, మేలిమి ధ్వజస్తంభాలతో, 46 మహాద్వారాలతో, ప్రధాన గర్భాలయానికి బంగారు తలుపులతో, 160 రాతి స్తంభాలతో, 25 రూపాలలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహమూర్తులతో సాక్షాత్తు దివి నుంచి ఆ మయబ్రహ్మే వచ్చి ఈ అద్భుత అయోధ్య రామమందిరం నిర్మించాడా అనే భావన కలుగుతుంది. అయోధ్య ఆలయ నిర్మాణంలో మరెన్నో ప్రత్యేకతలు.
ఎక్కడ సిమెంట్ కానీ ఇనుము కానీ వాడలేదు. భూమి నుంచి 47 పొరలుగా పునాదిని నిర్మించారు. ఇలా పొరలు పొరలుగా పోసిన ఇసుక కొద్ది రోజులలో రాయిగా మారిపోయి పునాదులు ఆలయానికి మరింత పటిష్టతను ఇస్తాయి. మరో 1000 ఏళ్ల వరకు ఆలయానికి ఎలాంటి మరమ్మతులు అవసరం లేని రీతిగా నిర్మితమైంది. తీవ్రమైన పెనుభూకంపాలకు, ప్రచండ వేగంతో వీచే పెనుగాలులకు, వర్షాలకు ఈ ఆలయం అణుమాత్రం చలించని విధంగా నిర్మించడం మరో విశేషం. రోజు లక్షల మంది భక్తులు వచ్చినా బాలరాముడిని సునాయాసంగా దర్శించుకోగలిగే విధంగా దేశంలో ఏ ఆలయంలో లేని వినూత్నమైన ఏర్పాట్లు చేయడం విశేషం. సరయూ నది స్నానఘట్టాలను మరింత సౌకర్యవంతంగా మార్చారు. ఏకకాలంలో లక్షల మంది సులభంగా స్నానమాచరించవచ్చు. ప్రతిరోజు సీతామాత సరయూ నదికి వచ్చి స్నానమాచరించిన ఘాట్ని శ్రీరాముడు సోదరులతో వచ్చి స్నానమాచరించిన ఘట్టాలను ఎంతో సుందరీకరించారు. ఇక్కడకు అర్ధరాత్రి వెళ్ళినా పట్టపగలులాగే ఉంటుంది. అయోధ్య అంతా దివ్యనగరం అయ్యింది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ఇప్పుడు అయోధ్య అయ్యింది. శ్రీరామ మందిరంలో సీతామాతను దర్శనం చేసుకుంటే చాలు, ఈ జన్మకు మరేది అవసరం ఉండదు. కరుణామృతమైన సీతమ్మ కన్నులు అపారమైన కరుణామృత వర్షాన్ని కురిపిస్తాయి. అమ్మ దర్శనం ఒక అద్భుత వరం. ఆనాటి సీతామాత ఇక్కడికి వచ్చి మనకు దర్శనం ఇస్తున్నదా అనే అలౌకిక ఆనందం మన శరీరం ఆపాదమస్తకం వ్యాపిస్తుంది. అయోధ్య శ్రీరామ మందిరంలో ప్రవేశిస్తే చాలు, మనలోని మలిన కర్మలు అన్నీ మటుమాయం అయిపోతాయి. ఏటా శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యభగవానుడి కాంతి కిరణాలు శ్రీరాముడి మీద ప్రసరించే విధంగా ఆలయ శిల్ప నిర్మాణంలో చోటు చేసుకున్న మరొక విశేషం. ఇలాంటి మరెన్నో అద్భుతాలు అడుగడుగున ఆలయ నిర్మాణంలో చోటు చేసుకున్నాయి. విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారు ఆలయ నిర్మాణాన్ని కూడా ఒక ఉద్యమంగా, విశ్వశాంతి కోసం జరిపే ఒక మహాయజ్ఞంగా జరిపారు. దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటంలో శ్రీరాముడి తరపున వాదించిన ప్రఖ్యాత న్యాయవాదులే కాక రామభద్రాచార్య వంటి మహాపండితులు కూడా తమ విలక్షణమైన వాదనలు వినిపించారు. వారి వాదనలు ఎంత గొప్పగా జరిగాయంటే వారిలో శ్రీరాముడే ప్రవేశించి వారి ద్వారా వాదించారా అనే విశ్వాసం మనకు కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు పూర్తి పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ దృఢ సంకల్పం కూడా ఇందుకు తోడయ్యింది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ జనవరి 22న జరిగే బాలరాముడి విగ్రహ ప్రతిష్టలకు ప్రధానిని ఆహ్వానించారు. వారు అయోధ్య శ్రీరామ మందిరాన్ని భరత జాతికి, ప్రపంచానికి, ఆధ్యాత్మిక సమాజానికి అంకితమిచ్చారు. అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు విశ్వ హిందూ పరిషత్ వారు దేశవ్యాప్తంగా ఒక గొప్ప కార్యక్రమం కూడా నిర్వహించారు. భారతదేశంలోని 5 లక్షల గ్రామాలకు అయోధ్య నుండి శ్రీరాముడి అక్షింతలను, సరయూ నదీ జలంతో ఉన్న కలశాలను పంపించారు. ప్రతి ఇంటికి శ్రీరాముడి అక్షింతలు, సరయూ నది పవిత్ర జలం అందించడం ఇంకొక గొప్ప విశేషం. ప్రపంచంలోని 130 దేశాల ప్రతినిధులు శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. జనవరి 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 రామాలయాలలో విశేషంగా భక్తులు పాల్గొని దీపాలు వెలిగించి శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి కళ్యాణం జరిపించారు. భారతదేశంలోని కోట్లాది రామభక్తులందరూ అయోధ్య రాలేరు కనుక వారి వారి ఇళ్ల ముందు దీపాలు వెలిగించి రామ సంకీర్తన చేశారు. అయోధ్యలో ఇదివరకే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఆలయ ప్రాంగణంలో 4 వేదాల పార్కును ప్రారంభించారు. ఇది ఒక అరుదైన లేజర్ షో.
వచ్చిన భక్తులు కన్నార్పకుండా చూడగలిగే ఎన్నో రామాయణ సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. వాల్మీకి మహర్షి శ్రీ రామాయణంలోని వివిధ పాత్రలు కమనీయ దృశ్యాలు కనువిందు చేస్తాయి. అయోధ్య రాముడు పుట్టిన చోట శ్రీరామ మందిర నిర్మాణం, బాలరాముడి విగ్రహ ప్రతిష్టలను తిలకించడం ఈ తరం వారు చేసుకున్న మహా అదృష్టం. మన ముందు తరం వారి కృషి ఫలితమే మనం రామ మందిరాన్ని చూడబోతున్నాం. భావి తరాల వారు అందుకోబోతున్న ఆధ్యాత్మిక సంపద అయోధ్య. జై శ్రీరామ్. మరోసారి కలుద్దాం. శ్రీమాత్రే నమః.